నిజామాబాద్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ ని అతి దారుణంగా ఏదైతే కత్తితో దాడి చేసిన తర్వాత ఆ కానిస్టేబుల్ ప్రమోద్ అనే ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడనే కుప్పకూలి చనిపోయాడు. ఏదైతే మార్గ మధ్యలోనే తను చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో దీంట్లో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఒక నరరూప రాక్షసుల్లాగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మన నిజామాబాద్ జిల్లాలోనే 40 కేసులు కూడా అతని మీద ఉన్నాయని చెప్పేసి మనము మాట్లాడుతా ఉన్నాం. సిపి సాయి చైతన్య గారు కూడా దీని గురించి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, దాదాపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనే ఎన్ని కేసులు నమోదైనాయి ఈ రియాజ్ అనే వ్యక్తి పైన అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో దొంగతనాలు ఉన్నాయి. దాంతో పాటు ఎన్నో ఇట్లాంటి దాడులలో కేసులు కూడా నమోదైనాయి ఆ రియాజ్ అనే ఒక వ్యక్తి పైన అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఫైనల్ గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి మీరు అక్కడ ప్యాన్ చేసి చూస్తే మీరు జీజీహెచ్ నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఎన్కౌంటర్ కి గురయ్యాడు ఆ రియాజ్ అనే వ్యక్తి, ఆ ఫాల్తుగాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఈ మాటలు మాట్లాడుకోవద్దు. కాకపోతే ఎన్నో కేసులలో ఇవాళ అతను ఒక విక్టిమ్ గా ఉండి ఇవాళ ఎవరైతే ప్రమోద్ అనే ఆ కానిస్టేబుల్ ని అసలు ఏం లేకుండానే ఆయన చంపేసిండు అంటే ఒకసారి ఆలోచించు. సో ఫైనల్ గా దేవుడే ఇలా శిక్షించిండు. ఇలా పోలీస్ ఆఫీసర్లు ఇలా మంచి పనిష్మెంట్ ఇచ్చిర్రు. ప్రమోద్ ఫ్యామిలీకి ఒక దీపావళి గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు అన్నట్టుగా ఇవాళ మనకు అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రమోద్ కి ఇవాళ ఆత్మ శాంతించిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా వాసులు, ఇందూరు వాసులు అయితే ఉన్నారు. ఎట్లా ఉంది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ముగింపు చేసిరు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సంజయ్ పురోహిత్ గారు ఉన్నారు. అన్న జై శ్రీరామ్. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, విన్న తర్వాత ప్రతి ఒక్కరి ఒంట్లో రక్తం మరిగిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు తప్పించుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తిని అతి దారుణంగా పొడిచి చంపేయడం అనేది నిజంగా బాధాకరం. సో ప్రతి ఒక్క పోలీస్ అధికారిని ఇవాళ మనము రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎవరైతే ప్రజల కోసం వీళ్ళు ఎంతో రక్షణ కల్పిస్తా ఉన్నారు, కానీ అట్లాంటి పోలీస్ అన్నలకే రక్షణ లేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సిపి సాయి చైతన్య గారు చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే ఆ రక్తపు మడుగులో పడిన టైంలో ఎవరు కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకపోవడం అనేది నిజంగా బాధకరం అని చెప్పారు. సో మొత్తానికి ఏం చెప్తారన్న, ప్రతి ఒక్క వ్యూవర్ కూడా ఈ విషయం పైన చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. అన్న అందరికి జై శ్రీరామ్. ఇందూరు ప్రజలకి అందరికి హ్యాపీ దీపావళి. అన్న రియాజ్ అనేటోడు ఒక దొంగ, ఒక హంతకుడు. ఇతను వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర లేదు, ఆయన సమాజానికి పనికిరాడు. కానీ ఆయనకు ఎన్కౌంటర్ చేయంగానే ఏ రోజైతే శుక్రవారం రోజు మన ప్రమోద్ భాయ్ని ఆయన అటాక్ చేసి చంపేసి ఆయన స్నేహితులతో పారిపోయిండు. దాని తర్వాత కొంతమంది ఎన్కౌంటర్ కాగానే కొంతమంది ముస్లిమ్స్ లీడర్స్ ఆయనకు ఫ్యామిలీ లేదా, ఆయనకు భార్య పిల్లలు లేదా, మీరు ఆయనకు జైల్లో పెట్టాలా, మీరు ఎట్లా చంపేస్తారు, ఫాస్ట్ ట్రాక్లో వేయాలంటే నేను వాళ్ళకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, మీరు ఇటువంటి క్రిమినల్ ను తయారు చేస్తున్నారు. ఈ రోజు ప్రమోద్ భాయ్కి ఫ్యామిలీ లేదా, ఆయనకు పిల్లలు లేరా, ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. దానిలో ఒక చిన్న పిల్లలు ఒక చోటా బేటా ఆయనకు డయాబెటిక్ అటాక్ ఉన్నది. ఒక్కడికే ఆయనకు నెలకు 55 నుంచి 60 వేలు ఖర్చు అవుతుంది. ఆయన చిన్న పిల్లగాడు, ఆయనకు నాన్న అవసరం లేదా? ఇసుంటి ఒక రౌడీ చీటర్ ని చంపితే, ఒక క్రిమినల్ ని చంపితే మీరు సపోర్ట్ చేస్తారా? నిజంగా సిగ్గేస్తుంది ఇలా చూస్తుంటే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఇలా ఏవైతే ఆ గల్లీలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాలలో పోలీసులు కూడా పోని ఏరియాలు ఎన్నో ఉన్నాయని మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో కూడా మనం చెప్పడం జరిగింది, బహిరంగంగా చెప్పినాం. కానీ ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి పనిష్మెంట్ ఒకవేళ అంటే అక్కడ ప్రాణాలని రక్షించుకునే ప్రయత్నంలో అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని క్లియర్ గా సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ హ్యూమన్ రైట్స్ కావచ్చు, దాంతో పాటు ఎవరైతే ఇట్లా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా బాధాకరం. మనం ఎట్లాంటి సమాజంలో ఉన్నామో అర్థమైతలేదు. మరి అట్లాంటి దొంగల్ని ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు, మరి వీళ్ళంతా కూడా అట్లాంటి వాళ్ళేనా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? కొంతమంది మన ముస్లిం లీడర్స్ ఉన్నారు, వీళ్ళు ఒక క్రైమ్ ని బడావా ఇస్తున్నారు, అంటే క్రైమ్ ని పెంచుతున్నారు. వీళ్ళు ఖాళీ వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం యూత్ ని, వాళ్ళ జీవితాన్ని నాశనం పట్టిస్తున్నారు. మీరు ఈ రియాజ్ ని తయారు చేసిండ్రు, అలా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత ఎవరిది?
పిల్లల బాధ్యత ఎవరిది? మీరు వాళ్ళని యూజ్ చేసుకొని ఒక క్రిమినల్ గా తయారు చేసి పోలీసు వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలనుకుంటారా? యూత్ ఇయాల మిమ్మల్ని చూసి షార్ట్ మనీ కోసం ఎవరిని చంపుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. మరి వాళ్ళది పరిస్థితి ఇదే అవుతుంది. ఇవాళ ఒక రౌడీ షీటర్ తయారు కావాలంటే ఒక వారం లోపల తయారైతాం భయ్యా. మనం ఒక నలుగురిని కొట్టి నాలుగు దగ్గర మనం గొడవ చేస్తే పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. కానీ అదే ఒక కానిస్టేబుల్ కావాలన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా, ఏదో గవర్నమెంట్ జాబ్ మనం సాధించుకోవాలనుకున్నా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎన్నో కష్టాలు చేసి, ఎన్నో ప్రయత్నాలు చేసి, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి వాళ్ళని సంపాదించి ఈ స్థాయికి తీసుకొస్తారు. ఆయన 24 గంటల సేవలా ఉండి మీరు వసుంటోళ్ళని చంపేసి ఇంకా మీరు రౌడీ కోసం, ఒక రౌడీ చీటర్ కోసం మీరు మాట్లాడతారా? వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలంటే వీళ్ళకి ఫ్యామిలీ లేదా? మీరు ఇటువంటి క్రిమినల్లను సపోర్ట్ చేయడం బంద్ చేయాలా ఫస్ట్. లేకుండా ప్రతి ఒక్క క్రిమినల్ కి ఇదే కావాలా, ఇదే అవుతుంది. ఇటువంటి క్రిమినల్లను సమాజంలో ఉండే హక్కే లేదు. అన్న ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే మీరు చెప్పండి, ఇక్కడ ఎవరైతే రియాజ్ సంబంధించినటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ కి లీడర్ లాగా వీడున్నాడు. దాంతో పాటు గ్యాంగ్ లీడర్ మరి ఇంకెవడైనా ఉండుండొచ్చు. ఎందుకంటే సపోర్ట్ లేకుండా అయితే ఇదంతా కాదు. ఎందుకంటే మెయిన్ గా బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ వాహనాల్ని మాత్రమే రియాజ్ పక్కా రెక్కి చేసి ఎక్కడెక్కడ దొంగతనం చేయాలా, ఎక్కడెక్కడ అమ్మాలా అనే ఒక పక్కా ప్రణాళికతోని ఇదంతా చేస్తా ఉన్నారు. సో వీళ్ళ గ్యాంగ్ ని పట్టుకుంటే, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంకెన్ని నేరాలు చేసి ఉండాలా. ఒక పోలీస్ ఆఫీసర్ పైన అటాక్ చేసిన వాడికి సామాన్య ప్రజల గురించి వాడికి ఏం లెక్క. ఆల్రెడీ మొన్న ఏదైతే అక్కడ సారంగపూర్ నియర్ బై లొకేషన్ లో వేరే అతని పైన కూడా దాడి చేసిండు. ఇలా 1 year పడతాడంట ఆయన తిరిగి మంచిగా కావడానికి. సో ఏం చెప్తారన్న వాళ్ళకి సంబంధించి? ఖచ్చితంగా వీళ్ళ ఇంకా PFIS ఉంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తారు, ప్రమోద్ భాయ్ని చంపినప్పుడు ఆయన ట్రైనింగ్ ఉన్నది. ఆయన ఏ రకంగా ఆయనకు చంపిండంటే మెయిన్ పాయింట్స్ లా ఆయన పొడిచేసిండు. ఒక 2-3 దెబ్బకి ఆయన అక్కడనే కూలిపోయిండు. అంటే వీళ్ళకు చాలా ట్రైనింగ్ ఉన్నది. ఎవరిని ఎట్లా చంపాలా, ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారు, ఏ ఏరియాలో పోలీస్ దానిలో. అరే మీ తిట్లు వస్తున్నది. మీరు సిస్టమ్ ని భయపెట్టాలనుకుంటున్నారా? సిస్టమ్ వాళ్ళు 1000 మంది ఉండి కోట్ల మందిని వాళ్ళు కంట్రోల్లా చేస్తున్నారంటే ఆ సిస్టమ్ మీద మీరు వస్తారా? మీరు PFI ఉండని, ఎవరైనా ఉండని, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాట్ ఏ జోక్. ఇవాళ కోట్ల మంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. మీరు నేను ఒక ప్రతి సమాజం, హిందూ కానీ ముస్లిం కానీ రోడ్డు మీద వస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, మా ఇంకా పోలీస్ సమాజం ఉన్నది, పోలీస్ ఒక సిస్టమ్ ఉన్నది అని ఆ ధైర్యంతో బయట వస్తారు. మీరు కొంతమంది పిల్లల్ని ధర్మం గురించి లేకుండా ఏదో వాళ్ళ మైండ్లో నింపేసేసి ఆయనను మీరు ఆతంకవాదిలాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన వెనక ఉన్న ఏ ఆర్గనైజేషన్ ఉన్నది, ఈయనకు ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళి వీళ్ళ వెనక ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని ఈ రోజు నేను మీ ఛానల్ మాధ్యమంగా చెప్తున్నాను. దాంతో పాటు ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా, దాంతో పాటు ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత 2 గంటల తర్వాత బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు వెల్లడించడం జరిగింది. సో అంత్యక్రియలు అనేది ఏ రకంగా జరుగుండాలా అని చెప్పేసి మీరు అనుకుంటారు? మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కనీసం ఒక వ్యక్తి అంటే వాళ్ళ ముస్లిం సోదరులు ఎవరైనా చనిపోతే వాళ్ళ మదర్సాకి మసీదుకి తీసుకెళ్లి అక్కడ ప్రార్థన చేసిన తర్వాతనే వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ బొంద పెట్టడం కానీ లేకపోతే అది చేస్తూ ఉంటారు. సో మీకేమైనా తెలిసిందా? అంటే లోపలికి అనుమతించలేదు అని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా దీని గురించి? అన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఈయన మన ప్రమోద్ భాయ్ మీద అటాక్ చేసి పారిపోయిన తర్వాత మేము ప్రతి చౌరస్తా మీద ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది, ఆటోలు వెనక స్టిక్కర్ పెట్టడం జరిగింది. దీనిలో ఎక్కువ మంది, చాలా మంది ముస్లిం సోదరులు మా బ్రదర్స్ ఆటోలు తీసుకొచ్చి నిలబడి, అన్న మా ఆటో వెనక అక్క పెట్టండి అన్న, ఇసుంటోడిని సమాజంలో ఉండే హక్కు లేదు. ఎగ్జాక్ట్లీ అగ్రీ చేయలేదు నిన్న కూడా అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది ఉన్నారన్న, ఈ సమాజాన్ని ఎట్లా విడగొట్టాలా, హిందూ ముస్లింల చిచ్చు ఎట్లా పెట్టాలా, క్రైమ్ ఎట్లా సపోర్ట్ చేయాలా, వాళ్ళ దుకాణం ఎట్లా నడవాలా, ఇసుండాలని సపోర్ట్ చేస్తేనే వాళ్ళ దుకాణం నడుస్తాయి కదా. దానివల్ల ఈ రోజు నేను అనుకుంటున్నా, ఎవరు ఒక మంచి మన భారతీయుడు ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే ఆయనకు సపోర్ట్ చేయరు, ఆయన సౌలో కూడా పోరు, ఆయనకు మస్జిద్ లో కూడా ఎంట్రీ ఇయ్యరు. ఎందుకంటే జరిగింది కూడా అదే అన్నట్టు కొంత ప్రచారం జరుగుతా ఉంది అన్న. చాలా మంది ముస్లిమ్స్ ఏ ధర్మం కూడా చెప్పది, అరే మీరు క్రైమ్ చేయండి బై, మీరు సంపండి, మీరు పోలీస్ మీద అవ్వండి, ఏ ధర్మం చెప్పది. ఏ ధర్మం వాళ్ళను క్రిమినల్ గా గామని చెప్పరు. సోషల్ వర్కర్స్ చేసుకోవాలా, లేకుండా మంచి ఒక జాబ్ సాధించుకోవాలని ఎవరైనా అమ్మా నాన్న చెప్తారు, సమాజం చెప్తుంది. వాళ్ళ దానిలో ఉన్న పెద్ద మౌల్వీలుగా
అందరు వాళ్ళు అదే చెప్తారు కదా. అందుకోసం ఈయనకు ఎంట్రీ ఇయ్యలే, మేము కూడా అయినాం, ఎంట్రీ ఇవ్వద్దు కూడా, ఇది మేము చెప్తున్నాం. ఎందుకంటే మిగతా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను తెలివి రావాలా. ఇట్లా క్రైమ్ చేస్తే మనను సమాజం, మనను ధర్మం ఎవరు కూడా దగ్గర రానియ్యారు, ఈ సమాజంలో మనం బతకనియ్యారని వాళ్ళను ఈ ఇన్సిడెంట్ తో నేర్చుకోవాలని నేను మీ ఛానల్ మాధ్యంగా చెప్తున్నాను. ఫైనల్ గా ఒక క్వశ్చన్ నేను వేయదలుచుకున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇదొక అవేర్నెస్ కావాలా, లేకపోతే ఇదొక మార్పు మొదలు కావాలా. ప్రమోద్ అన్నకి ఇట్లా జరిగినటువంటి గతి ఇట్లాంటి పరిస్థితి ఇంకెవరికి పట్టకూడదు. ఎందుకంటే ప్రజల కోసం పోరాడే, ప్రాణాలని కాపాడే ఈ పోలీస్ అన్నలకి ఇవాళ రక్షణ లేకుండా పోయింది. సో అక్కడ ఆ టైంలో ఆయన కొట్టుమిట్టాడుతున్న టైంలో వీడియోలు తీసుకుంటా ఆ బిజీలో పడిపోయారు చాలా మంది అని చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు అన్న? అసలు ప్రజలు ఎట్లా అంటే ఈ సినిమాలు టీవీలలో చూస్తారు. అరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం ఆయనకు హాస్పిటల్ తీసుకోపోయినా, పోలీస్ దగ్గర తీసుకోపోయినా, పోలీసులు మనల్ని కోర్టుకి తింపుతారు, మనను సంతకాలు తీసుకుంటారు, మనల్ని పరేషాన్ చేస్తారని. అయితే ఇది ఫస్ట్ ఈ సినిమాలల్లో ఇది చూపించడం బంద్ చేయాలా. అరే భయ్, మీరు ఒక 4 సార్లు కోర్టుకి తిరిగిన ఒక మనిషి ఇయ్యాలా, మీరు అవి అన్ని వదిలేసుకొని ప్రమోద్ అన్న అని తొందరగా ఒక ఆటోలా లేకుండా కార్లా తీసుకొని హాస్పిటల్ తీసుకోపోతే బతుకుండొచ్చు. ఈ రోజు ఆయన మన మధ్యలో ఉంటుండొచ్చు. అయితే నేను ఇవాళ ప్రతి ఒక్క మన సమాజానికి, మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొట్లాడలు కానీ, ఎవరిని చంపుతున్నా కానీ, లేకుండా మన అక్క చెల్లెలను ఎవరైనా చిడాయిస్తే మనం ఖచ్చితంగా ఆపి మన ఒక అన్యాయాన్ని మనం విరోధించాలని నేను చెప్తున్నాను.